Hi everyone, welcome to Chandan Logics. Hope all you guys are preparing well and staying safe at your home. Since we have started our online classes in this 1 year span of time, we have trained several thousands of students preparing for various competitive exams. If you want to meet our expert faculty team, you can meet our expert faculty team and we are going to come across with best and unique content which will help you to crack your examinations in a smart way. We are going to teach each and every subject very clearly in detail. And we are going to come across with best and smart approaches which will help you to crack your examinations in very short span of time. Our expert faculty team is going to teach you each and every subject very clearly in detail. If you want, you can join our free foundation batch. This free foundation batch, you need not pay any money for this. And in this free foundation batch, you can meet our expert faculty team who are going to teach each and every subject very clearly in detail. If you have any doubts, you can contact us through these numbers. And we welcome you to be part of Chandan Logics. Thank you. Hi everyone, welcome back to Chandan Logics. సో ఈరోజు మనం 22nd జూలై కరెంట్ అఫైర్స్ డీల్ చేయబోతున్నాం. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఫస్ట్ యూ హ్యావ్ టు సీ ఆబ్జెక్టివ్ సెషన్. ఓకే, సో ఆబ్జెక్టివ్ సెషన్ తర్వాత డిస్క్రిప్టివ్ సెషన్ అంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మన ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసిన టాపిక్స్ యాజ్ వెల్ యాజ్ న్యూ టాపిక్స్ గురించి మనం ఈ క్వశ్చన్స్ బేస్డ్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వీ విల్ మూవ్ టు ద ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఆఫ్ ఇవి 21st జూలై రోజు కవర్ చేసిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని బేసిస్ చేసుకొని మనకి ఈ క్వశ్చన్స్ అన్నమాట. సో ఫస్ట్ వన్ ఏంటంటే, నేమ్ ద ఎయిర్ డిఫెన్స్ మిజైల్ సిస్టమ్ విచ్ వాజ్ రీసెంట్లీ టెస్టిఫైడ్ బై రష్యా. సో మనం ఈ ఎయిర్ డిఫెన్స్ మిజైల్ సిస్టమ్ అంటున్నాం కదా, సో మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము ఈ టాపిక్ అనేది. మీకు ఒకవేళ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే 21st జూలై కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో సో అందులోకి వెళ్ళి యాక్చువల్గా ఏ మిసైల్ అనేది రష్యా టెస్ట్ ఫైర్ చేసింది, ఓకే, యాజ్ వెల్ యాజ్ మరి ఆ మిసైల్కి ఉన్న స్పెషాలిటీస్ అంటే ఫీచర్స్ ఏంటి, ఓకేనా, అది యాంటీ డిఫెన్స్ మిజైల్ సిస్టమా లేదు అంటే సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమా, సో ఇలా ఎయిర్ టు అంటే ఏ కేటగిరీకి సంబంధించింది ప్రతి ఒక్క కాన్సెప్ట్ కానీ ఫీచర్ కానీ మన క్లాస్లో డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ మీకు క్వశ్చన్స్కి ఒక ఐడియా రావాలి, అంటే క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నారు అనేది. ఓకే, సో ఇక్కడ నేను 1 to 2 minutes పాజ్ కూడా అవుతున్నాను, ఎందుకోసము మీరు అట్లీస్ట్ రిమెంబర్ చేసుకోవడం అంటే మీకు మెమరైజ్ అవ్వడానికి కాన్సెప్ట్స్ ఎంతవరకు గుర్తున్నాయి మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినాం. సో నేను క్వశ్చన్ చదువుతున్న గ్యాప్లో మీరు అట్లీస్ట్ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ ఏంటి మనకి నేమ్ ద ఎయిర్ డిఫెన్స్ మిజైల్ సిస్టమ్, అది కూడా రష్యా రీసెంట్గా టెస్టిఫై చేసింది ఏంటి. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, S-500ని రీసెంట్గా మనకి రష్యా అనేది టెస్టిఫై చేసింది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం S-500 అన్నాం, యాజ్ వెల్ యాజ్ S-500 యొక్క ఫీచర్స్ కూడా చూసుకోండి, ఎందుకంటే కొన్నిసార్లు మిమ్మల్ని బేస్డ్ ఆన్ ఫీచర్స్ కూడా క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతుంటాయి. ఓకే, సో ఈ ఫీచర్స్ యాజ్ వెల్ యాజ్ ఆ ఫీచర్స్ యొక్క ఆబ్జెక్టివ్ అంటే వాటి వెనకాల ఎలాంటి పాయింట్స్ అనేవి అంటే ఆ ఫీచర్స్ని దీనికి ఎందుకు కన్సిడర్ చేశారు, ఓకే, లేదు అంటే రీసెంట్గా ఈ లాంచ్ అయిన మిజైల్ ఏదైతే ఉందో టెస్ట్ ఫైర్ చేసింది సో అది వేరే మిజైల్స్ని వేటిని రీప్లేస్ చేయబోతుంది, లేదు అంటే సప్లిమెంట్గా ఏ మిజైల్ ప్రకారం దీన్ని తీసుకొచ్చారు అనేది. ఓకే, సో ఇలా వేరియస్ కాన్సెప్ట్స్ అనేది మీరు ఒక టాపిక్ వచ్చినప్పుడు కవర్ చేసుకుంటే మీకు ఆ టాపిక్ పైన ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా కూడా ఆన్సర్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మనం సెకండ్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే, నేమ్ ద ఐఐటి రోపో డెవలప్డ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆక్సిజన్ రేషనింగ్ డివైస్. సో రీసెంట్గా మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపర్ అనేది ఒక డివైస్ని డెవలప్ చేశారు. సో ఆ డివైస్ ఎందుకోసము అంటే ఈ ఆక్సిజన్ ఏదైతే ఉందో సో ఆ వేస్టేజ్ని రెడ్యూస్ చేయడం కోసము రీసెంట్గా ఐఐటి రోపర్ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారనమాట. యాజ్ వెల్ యాజ్ ప్రజెంట్ ఉన్న కోవిడ్-19 సిచ్యువేషన్ ప్రకారం ఏంటంటే మనకి చూసుకున్నట్టయితే ఈ ఆక్సిజన్ డెవలప్మెంట్ కానీ ఈ ఆక్సిజన్ సప్లిమెంట్స్ కానీ ఎక్కువగా యూస్లో ఉన్నాయి. సో ఈవెన్ లాంగ్ రన్ హాస్పిటల్స్లో కానీ లేదు అంటే పేషెంట్స్లో హోమ్స్లో కానీ ఈ ఆక్సిజన్ సిలిండర్స్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. సో వీటి యొక్క యూసేజ్ కానీ అంటే అవి యూజ్ చేస్తున్నప్పుడు మనకి ఆక్సిజన్ ఏదైతే వేస్ట్ అవుతుందో అట్లీస్ట్ దాన్ని కూడా వేస్ట్ చేయకుండా యూజ్ అయ్యేలాగా వాళ్ళొక డివైస్ని డిజైన్ చేశారనమాట. సో ఆ డివైస్ యొక్క నేమే మనకి ఇప్పుడు క్వశ్చన్ అనమాట. ఓకే, సో అలా కాకుండా ఇప్పుడు నేను మీకు డివైస్ గురించి చెప్పాను కదా, అంటే దాని మెయిన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఈ వేస్టేజ్ ఆఫ్ ఆక్సిజన్ని రెడ్యూస్ చేస్తుంది. ఓకే, సో అది మెయిన్ మోటో అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏంటి,
యువ, ఫెడ్డి, రాగర్, ఆమ్లెక్స్. ఓకే, సో మనకి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ డి అనమాట, ఆమ్లెక్స్. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి మనకి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది రీసెంట్గా స్టాండప్ ఇండియా స్కీమ్ని ఎక్స్టెన్షన్ అనేది జరిగింది, రైట్. సో ఆ ఎక్స్టెన్షన్ ఏ ఇయర్ వరకు అంటున్నారు. లేదు అన్నప్పుడు ఇక్కడ మనం డిస్కస్ చేస్తుంది ఏంటి, స్టాండప్ ఇండియా స్కీమ్. ఓకే, సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, స్టాండప్ స్కీమ్ ఆఫ్ ఇండియా అనేది ఈ యొక్క స్కీమ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మీరు చూసుకున్నట్టయితే మెయిన్గా ఈ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎవరికి అది మరి, స్కెడ్యూల్డ్ క్యాస్ట్, స్కెడ్యూల్డ్ ట్రైబ్, ఉమెన్స్కి. ఎందుకు ఈ లోన్స్ మరి ఈ కేటగిరీస్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఎంకరేజింగ్ టువర్డ్స్ ద ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏదైతే ఉందో, సో దాని సైడ్ ఎంకరేజ్ చేయడం కోసమే వాళ్ళు ఈ స్కీమ్ని లైక్ ఎక్స్టెన్షన్ అది ఇంకా మెయిన్ ఆబ్జెక్టివ్ ఇది అనమాట. మరి ఎక్స్టెన్షన్ కూడా జరుగుతుంది అన్నప్పుడు అది ఏ ఇయర్ వరకు. ఓకే, సో ఇక్కడ మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఆన్సర్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. యాజ్ వెల్ యాజ్ ఇంకా ఏంటంటే మీకు ఈ పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్కి వెళ్తే మీకు ఈ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కూడా ఫ్రీగా అవైలబుల్ అనేది ఉంటుంది. సో ఆ పీడిఎఫ్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు మెమరైజింగ్కి, కాన్సెప్ట్స్ లైక్ అనలైజింగ్కి కానీ ఈజీగా ఉంటుంది. ఎందుకు అన్నప్పుడు మన క్లాస్లో ఏంటంటే మనం ఈవెన్ ఇక్కడ ఏంటి మేము కలెక్ట్ చేసే ఇన్ఫర్మేషన్ మీకు లైక్ ఈజీగా మీరు నార్మల్గా ఇన్ఫర్మేషన్ చదివినప్పుడు మీకు గుర్తుండదని ఈవెన్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ కానీ, వీడియో క్లిప్స్ యాడ్ చేయడం కానీ, సో ఇలా మీకు వేరియస్ వేస్లో మేము అనేది ఒక ఎఫర్ట్స్ అనేది ఇస్తున్నాం. సో మీరు ఎఫర్ట్స్ని యూటిలైజ్ చేసుకోండి. దిస్ విల్ బీ వెరీ గుడ్ ఛాన్స్ టు యూ ఆల్. ఎందుకంటే మీకు ఫ్రీగా కరెంట్ అఫైర్స్ మెటీరియల్ కానీ ఓకే అటువంటి పీడిఎఫ్స్లో ప్రొవైడ్ చేస్తున్నాం టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి. యాజ్ వెల్ యాజ్ ఏంటి ఇక్కడ మీరు క్లాస్లో కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా ట్రిక్స్ కూడా చాలా వరకు యూస్ చేస్తున్నాం కదా. సో ఇవి ఏంటంటే మీకు ఒక బెనిఫిషియల్ వేలో ఇవ్వాలని చందన్ లాజిక్స్ ఇలాంటి ఐడియాస్ని తీసుకొచ్చింది. ఓకేనా, సో ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్తే ఆన్సర్స్ ఏంటి మనకి ఆప్షన్స్ వచ్చేసి 2025, 2022, 2028, 2030. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 2025. సో నెక్స్ట్ ఏంటి మనకి, విచ్ స్టేట్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ ద జాబ్స్ ఫర్ ఆల్ నేషనల్ గేమ్స్ మెడలిస్ట్, గ్యారంటీస్ అండ్ స్పోర్ట్స్ పెన్షన్. ఓకే, సో రీసెంట్గా ఏ స్టేట్ గవర్నమెంట్ అనేది లైక్ యూ కెన్ సే ఈ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అంటే దాట్ టు గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి కదా, సో ఈ స్టేట్ గవర్నమెంట్ అనేది అంటే ఎవరికి జాబ్స్ని ప్రొవైడ్ చేయబోతుంది, ఈ నేషనల్ ఒలింపిక్ గేమ్స్ కానీ లేదు అన్నప్పుడు ఏంటి దాట్ టు నేషనల్ గేమ్ మెడలిస్ట్ ఎవరైతే ఉన్నారో అండ్ గ్యారంటీస్ ఉంటారు కదా, సో వాళ్ళకి జాబ్స్ ప్రొవైడ్ చేయాలని ఒక స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది అనమాట. సో ఆ స్టేట్ గవర్నమెంట్ యొక్క నేమ్ అడుగుతున్నారు. ఏంటది మనకి, గుజరాత్, బీహార్, పంజాబ్, కేరళ ఆర్ అస్సాం. సో ఆన్సర్ ఈస్ అస్సాం. ఓకే, ఆప్షన్ ఈ అస్సాం అనేది హిమాంత్ బిస్వా శర్మ గారు. ఎవరది మనకి, అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్ హిమాంత్ బిస్వా శర్మ గారు రీసెంట్గా దీన్ని తీసుకొచ్చారనమాట. ఓకే, సో వాళ్ళేంటి ఈ లైక్ స్పోర్ట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఆ పర్సన్స్కి అంటే ఈ నేషనల్ గేమ్ మెడలిస్ట్ అంటే ఎవరైతే వన్ అయ్యారో సో వాళ్ళకి ఇది ఒక ఎంకరేజ్మెంట్ లాగా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ పాయింట్ క్వశ్చన్ ఏంటంటే మనకి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ హ్యాస్ అన్వీల్డ్ ఏ maglev ట్రైన్ కేబుల్ which is capable of a top speed of 600 km/h. సో చూసుకున్నట్టయితే దిస్ ఇస్ ద ఫస్ట్ అవైలబుల్ గ్రౌండ్ వెహికల్ అనమాట అరౌండ్ ద గ్లోబ్ చూసుకున్నట్టయితే, అండ్ దిస్ ఇస్ ద ఫాస్టెస్ట్ వన్. సో దాని స్పీడ్ ఎంత మనకి 600 km/h. ఓకే, సో ఇది మనకి ఈ ట్రైన్ యొక్క స్పీడ్ అనమాట. సో అది మనకి ఇప్పుడు రీసెంట్గా ఏ కంట్రీ అనేది దీన్ని తీసుకొచ్చింది. సో ట్రైన్ నేమ్ ఏంటి, maglev ట్రైన్. కొన్నిసార్లు మేబీ లైక్ రీసెంట్గా వాళ్ళు లాంచ్ 600 km/h ట్రైన్ ఏదైతే ఉందో సో దాని యొక్క నేమ్ పైన కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతుంటాయి. సో దాని క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి ఇక్కడ maglev ట్రైన్ అనమాట. సో ఇప్పుడు రీసెంట్గా మరి ఈ కంట్రీ అనేది దీన్ని అన్వీల్ చేసింది, రైట్. చైనా, జర్మనీ, జపాన్ ఆర్ యుఎస్ఏ. సో ఆన్సర్ ఏంటి మనకి ఆప్షన్ ఏ చైనా అనేది రీసెంట్గా ఈ maglev ట్రైన్ని అన్వీల్ చేసింది. ఓకే, సో దీంతో మనకి ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి ఫినిష్ అయ్యాయి. ఇప్పుడు మనం డిస్క్రిప్టివ్ పార్ట్లోకి వెళ్తే ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనకి కన్సిడరింగ్ ఇంటర్నేషనల్ అఫైర్స్.
సో ఇంటర్నేషనల్ అఫేర్స్లో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏరియల్ హెన్రీ అనే పర్సన్ ఈ హైతన్ యొక్క న్యూ ప్రైమ్ మినిస్టర్గా టేక్ ఓవర్ చేశారు. ఓకేనా. సో ఎవరా పర్సన్ మనకి ఏరియల్ హెన్రీ. మరి దీని యొక్క రీజన్ ఏంటి అంటే రీసెంట్గా మర్డర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ జోవెనల్ మైసీ ఎట్ హిస్ రెసిడెంట్ ఆన్ July 7th. సో July 7th రోజు హైతీ యొక్క ప్రెసిడెంట్ మర్డర్ అనేది జరిగింది. సో దాని ప్రకారం కంట్రీ డీస్టెబిలైజ్ అవ్వకముందే ఒక స్టెబిలైజేషన్ తీసుకురావడం కోసం న్యూ ప్రైమ్ మినిస్టర్ అనేవారు టేక్ ఓవర్ చేశారు. ఓకేనా. సో ఆ న్యూ ప్రైమ్ మినిస్టర్ నేమ్ మనకి ఏరియల్ హెన్రీ గారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏరియల్ హెన్రీ. ఇప్పుడు న్యూ ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయిన కంట్రీ ఏంటి మనకి ఇక్కడ హైతీ. ఓకేనా. సో ఈ 2 పాయింట్స్ కన్సిడర్ చేసుకోండి. అండ్ దీని యొక్క రీజన్ ఏంటి మెయిన్గా Henry was installed as a head of new government anamata, that to stabilize the country after the murder of the president called Jovenel Moise. Okay, so మనం ఈ కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేసాము, ఈ మర్డర్ వెనకాల ఉన్న లైక్ రీజన్స్ ఏంటి అనేది, రైట్. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మనకి, లెఫ్టిస్ట్ స్కూల్ టీచర్ పెడ్రో కాస్టిలో డిక్లేర్డ్ ద న్యూ పెరూ ప్రెసిడెంట్. సో పెరూ అనే కంట్రీకి రీసెంట్గా ఒక ప్రెసిడెంట్ అపాయింట్ అయ్యారు. ఆ ప్రెసిడెంట్ యొక్క నేమే మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ వాట్ ఈస్ దట్, లెఫ్టిస్ట్ స్కూల్ టీచర్ పెడ్రో కాస్టిలో. సో మనకి పెరూ అనేది ఏంటంటే 3rd లార్జెస్ట్ కంట్రీ ఇన్ సౌత్ అమెరికా. ఇక్కడ అది 3rd లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద సౌత్ అమెరికా. మరి 3rd లార్జెస్ట్ అంటున్నారు, దెన్ వాట్ ఇస్ ద ఫస్ట్ అండ్ సెకండ్ అంటే సౌత్ అమెరికాలో బ్రెజిల్ అండ్ అర్జెంటీనా. So these are stands at first and second positions. Then coming to the third position, that is Peru. ఓకే, పెరూ అనేది మనకి 3rd లార్జెస్ట్ కంట్రీ అనమాట సౌత్ అమెరికాలో. సో దీనికి ఇప్పుడు ప్రెసిడెంట్గా అపాయింట్ అయిన పర్సన్ నేమ్ ఏంటి మనకి పెడ్రో కాస్టిల్లా గారు. సో ఇప్పుడు మనం న్యూస్లో చూసుకున్నట్టయితే రూరల్ టీచర్ టర్న్డ్ ద పొలిటికల్ నావిస్. సో జస్ట్ అంటే మీరు ఇలాంటివి ఏంటంటే జస్ట్ ఒక ఎంకరేజ్ లేదా ఇన్స్పిరేషన్గా కూడా తీసుకోవచ్చు. నార్మల్ టీచర్గా ఉన్న ఒక రూరల్ టీచర్గా ఉన్న పర్సన్ ఇప్పుడు రీసెంట్గా ప్రెసిడెంట్ పోస్ట్కి వెళ్ళారు అంటే తన వెనకాల ఉన్న ఇంటి ఎఫర్ట్స్ కానీ మీరు చూడాలి. ఓకే, సో పెడ్రో కాస్టిలో గారు ఇప్పుడు విన్నర్ ఆఫ్ ద పెరూస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఆఫ్టర్ ద కంట్రీస్ లాంగెస్ట్ ఎలక్ట్రల్ కౌంట్ ఇన్ ద 40 years. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ ఎకనామీ ఆఫ్ పెరూ ఏదైతే ఉందో వరల్డ్స్ 2nd లార్జెస్ట్ కాపర్ ప్రొడ్యూసర్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, 3rd లార్జెస్ట్ కంట్రీ ఇన్ సౌత్ అమెరికా. అండ్ కమింగ్ టు ద కాపర్ ఏంటంటే ఈ కాపర్ ప్రొడ్యూసర్లో 2nd లార్జెస్ట్ కంట్రీ. ఓకే, దెన్ దిస్ హ్యాస్ బీన్ క్రష్డ్ బై ద కరోనా వైరస్ పాండమిక్. అండ్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పవర్టీ లెవెల్ అనేది ఆల్మోస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది, ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ద పాపులేషన్ అండ్ ఎలిమినేటింగ్ ద గెయిన్స్ ఆఫ్ ఎ డెకెడ్. సో ఈ కరోనా వైరస్ పాండమిక్ ద్వారా అక్కడ ఉన్న వాట్ వీ కెన్ సే ఈ పావర్టీ లెవెల్ అనేది ఇంకా డే బై డే ఇంక్రీజ్ అవుతుంది అని మనకి చెప్తున్నారు న్యూస్లో. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్టయితే మనం స్టేట్ న్యూస్. సీఎం కేసీఆర్ టు లాంచ్ ద తెలంగాణ దళిత్ బంధు ఫ్రమ్ హుజరాబాద్. సో ఏమన్నారు వాళ్ళు ఇక్కడ, తెలంగాణ దళిత్ బంధు అన్నారు, దాట్ టు ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. సో మీకు నేమ్లోనే చూస్తున్నారు కదా తెలంగాణ అని రైస్. కొన్నిసార్లు తెలంగాణ అది ఇవ్వకుండా జస్ట్ దళిత్ బంధు స్కీమ్ అనేది ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది అంటుంటారు. ఓకే, సో ఇక్కడ మనకి దిస్ ఈస్ క్రిస్టియన్ దళిత్ బంధు, దాట్ ఈస్ ఆన్ ఎ పైలట్ బేసిస్. ఇది పైలట్ బేసిస్ ప్రాజెక్ట్ అనమాట. సో ఎక్కడి నుంచి ఫస్ట్ స్టార్ట్ అవ్వబోతుంది, హుజరాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. అంటే కొన్నిసార్లు స్టేట్ గవర్నమెంట్ అడగకుండా రీసెంట్గా దళిత్ బంధు స్కీమ్ తెలంగాణలో ఏ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ నుండి స్టార్ట్ అయింది అంటుంటారు. ఓకే, దాట్ టు హుజరాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నుండి ఇది స్టార్ట్ చేశారనమాట. యాక్చువల్గా ఈ స్కీమ్ ఎగ్జిస్టింగ్ ఉందా లేదా ఇప్పుడు కొత్తగా వచ్చిందంటే ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉంది, సర్టెన్ చేంజెస్ తీసుకొచ్చి వాళ్ళు రీనేమ్ చేశారనమాట. యాక్చువల్లీ దిస్ వాజ్ టు బి కాల్డ్ యాజ్ దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్ అన్నారు. దీన్ని ఏమన్నారు, అది దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్. సో ఇప్పుడు అది రీనేమ్ చేసి దళిత బంధు స్కీమ్ అన్నారు. ఓకేనా, అంటే మిమ్మల్ని దళిత బంధు స్కీమ్ యొక్క లైక్ వాట్ ఈస్ ద ఓల్డ్ నేమ్ అంటుంటారు. అప్పుడు ఓల్డ్ నేమ్ ఏంటి ఇక్కడ మీకు, దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్. సో మరి దీని ద్వారా వచ్చేది యూ కెన్ సీ హియర్ తెలంగాణ దళిత్ బంధు ప్రోగ్రామ్. ఓకే, సో దీనివల్ల ఉండే ఆబ్జెక్టివ్ ఏంటి, మరి ఈ స్కీమ్ ద్వారా ఎవరు బెనిఫిట్ అవ్వబోతున్నారు అంటే, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద స్కీమ్ ఎలిజిబుల్ దళిత్ ఫ్యామిలీస్ వుడ్ బి గివెన్ ₹10 lakhs. ఎంత,
10 lakh రూపీస్ అనేది ఈ ఫ్యామిలీ ఎలిజిబుల్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో దళిత్ ఫ్యామిలీస్కి వాళ్ళకి ఒక హెల్ప్ లాగా ఇవ్వబోతుంది. దాట్ టు ఇన్ అ క్యాష్ డైరెక్ట్లీ టు దేర్ అకౌంట్స్. అంటే లైక్ యూ కెన్ సీ ద శాంక్షన్డ్ అమౌంట్స్ విల్ బి డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ ఎలిజిబుల్ బెనిఫిషియరీస్ అన్నారు. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఒక సెక్యూరిటీ ఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ సెక్యూరిటీ ఫండ్ ఏంటంటే ఇన్ కేస్ ఏదైనా ఈవెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఒకవేళ ఆ పర్సన్ లాస్ అయినప్పుడు వాళ్ళకి ఈ సెక్యూరిటీ ఫండ్ అంటే ఇన్ అడిషన్ విత్ 10 lakh రూపీస్తో పాటు ఈ సెక్యూరిటీ ఫండ్ కూడా వాళ్ళకి ఇస్తారనమాట. సో ఇదే మనకి దళిత బంధు స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్స్, దాట్ టు ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. సో నెక్స్ట్ మనం వెళ్ళినట్టయితే న్యూలీ అపాయింట్మెంట్స్. సో రీసెంట్గా అపాయింట్మెంట్స్ ఏవైతే జరిగాయో అదనమాట. సో ఫస్ట్ వన్ ఏంటి మనకి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ సెక్రటరీగా లైక్ హూ హాస్ గెట్ ఇన్ టు ద చార్జ్ అర్మెనే గిరిధర్ గారు రీసెంట్గా అడిషనల్ చార్జ్ యాజ్ అ NHAI చైర్మన్ అన్నారు. మరి NHAI అనేది ఏంటి మనకి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఈ NHAI యొక్క ఆబ్జెక్టివ్ కానీ లైక్ దాని యొక్క ఫంక్షన్స్ ఏంటంటే మనం నేమ్లోనే చూస్తున్నాం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అని. అంటే ఇక్కడ హైవేస్ గురించి మెయిన్గా ఇక్కడ మెయింటెనెన్స్ కానీ ఈ ప్రమోషన్ కానీ ఇంప్లిమెంటింగ్ కానీ చేసేదే మనకి NHAI. ఓకే, సో ఇక్కడ ఏంటంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాది లైక్ యూ కెన్ సీ మేజర్ ఆబ్జెక్టివ్ మనం హైవేస్ సంబంధించింది అన్నాం. యాజ్ వెల్ యాజ్ ఓన్లీ హైవేస్ కన్స్ట్రక్షన్ కానీ ఇంప్లిమెంటేషన్ వీటి గురించే కాకుండా ఇంకా హైవేస్ సంబంధించిన ఏ ప్రాజెక్ట్స్ ఉన్నా కూడా మనకి NHAI డీల్ చేస్తుంది. సో ఇప్పుడు దీనికి చైర్మన్గా రీసెంట్గా అపాయింట్ అయిన పర్సన్ ఎవరు మనకది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ సెక్రటరీ అర్మెనే గిరిధర్ గారు. సో ఇక్కడ మీరు తన ఫోటోగ్రఫీ కూడా చూడొచ్చు. ప్రజెంట్ NHAI చైర్మన్ ఎవరు, దాట్ ఈస్ సుఖ్బీర్ సింగ్ సంధు హ్యాస్ బీన్ అపాయింటెడ్ ద న్యూ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఉత్తరాఖండ్. సో ప్రజెంట్గా NHAI చైర్మన్ ఇప్పుడు సెక్రటరీ ఆఫ్ ఉత్తరాఖండ్గా అపాయింట్ అయ్యారనమాట. అండ్ హీ టుక్ ఓవర్ యాజ్ అ NHAI చైర్మన్ ఇన్ 2019. అంటే సుఖ్బీర్ సింగ్ 2019లో ఛార్జ్ తీసుకున్నారు. ప్రజెంట్గా ఇప్పుడు తనని రిప్లేస్ చేయబోతున్న పర్సన్ ఎవరు మనకి అర్మెనే గిరిధర్ గారు. ఓకే, సో మీరు ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఏంటి, పోర్ట్ఫోలియో ఏంటి మనకి ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. సో నెక్స్ట్ పాయింట్ టాపిక్ చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే అగ్రిమెంట్స్ అన్నమాట. సో ఫస్ట్ టాపిక్ ఏంటి, కోటక్ మహేంద్ర బ్యాంక్ సైన్స్ MOU విత్ ద ఇండియన్ నేవీ ఫర్ శాలరీ అకౌంట్. సో ఇక్కడ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ఏ బ్యాంక్ ఇండియన్ నేవీతో రీసెంట్గా ఈ శాలరీ ప్రకారం చేసింది, దాట్ టు ఏంటంటే మనకి ఇక్కడ కోటక్ మహేంద్ర బ్యాంక్ అనమాట. సో ఇది ఈ శాలరీ అకౌంట్ అన్నారు కదా, సో దాట్ టు ఆల్ ఆఫ్ ఇట్స్ పర్సనల్స్ ఇక్కడ చూసుకోండి బోత్ సర్వింగ్ ఇంకా రిటైర్ వాళ్ళకి, అంటే రిటైర్ వాళ్ళకి కూడా పెన్షన్స్ వస్తుంటాయి కదా. సో ఈవెన్ ఆ శాలరీ అకౌంట్స్కి కూడా డీల్ చేసేది ఇక్కడ ఇప్పుడు కోటక్ మహేంద్ర బ్యాంక్ అనేది ఇండియన్ నేవీతో మెయిన్గా ఈ శాలరీ అకౌంట్ గురించి ఒక అగ్రిమెంట్ అనేది చేసుకుందనమాట. సో కొన్నిసార్లు క్వశ్చన్స్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతుంటారు, ఓన్లీ సర్వింగా లేదా రిటైర్ ఆర్ ఎల్స్ బోత్ అంటుంటారు. అప్పుడు ఏంటి మీరు ఆప్షన్ బోత్ అని చూసుకోవాలంటే సర్వింగ్ ఇంకా రిటైర్డ్ వాళ్ళ యొక్క 2 అకౌంట్స్ శాలరీ అకౌంట్స్ ఉంటాయి కదా. సో ఈ 2 కేటగిరీ శాలరీ అకౌంట్స్ కూడా మనకి కోటక్ మహేంద్ర బ్యాంక్ అనేది చూసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ బ్యాంక్ అసలు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, వాళ్ళకి ఎలా బెనిఫిట్ చేయబోతుంది ఇండియన్ నేవీ వాళ్ళకి అంటే ఈ స్పెషల్ శాలరీ అకౌంట్ ఏదైతే వాళ్ళు కోటక్ మహేంద్ర బ్యాంక్లో ఉంటుందో ఇండియన్ నేవీ వాళ్ళకి లైక్ ఎన్హాన్స్డ్ కాంప్లిమెంటరీ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ ఇస్తుంది. యాజ్ వెల్ as ఈ ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అంటే వాళ్ళ చిల్డ్రన్కి వాటికి కూడా మెయిన్గా ఇండియన్ నేవీ వాళ్ళకి కోటక్ మహేంద్ర బ్యాంక్ అనేది ఇలాంటి కొత్తవి బెనిఫిట్స్ అనేది తీసుకొస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటి అడిషనల్ గర్ల్ చైల్డ్ బెనిఫిట్ అనమాట. గర్ల్ చైల్డ్ పైన కూడా ఫోకస్ చేస్తుంది, అంటే ఆ యొక్క ఫ్యామిలీస్లో ఉన్న గర్ల్ చైల్డ్కి కూడా ఎలాంటి బెనిఫిషరీస్ అయినా వాళ్ళు తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ ఏంటి అట్రాక్టివ్ రేట్స్ అండ్ 0 ప్రాసెసింగ్ ఫీస్ పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్ కానీ కార్ లోన్స్ కానీ మనకి ఇక్కడ కోటక్ మహేంద్ర బ్యాంక్ అనేది ఇలా వేరియస్ ఆబ్జెక్టివ్స్తో ఇండియన్ నేవీతో ఒక అగ్రిమెంట్ అనేది చేసింది. ఓకేనా, సో దాట్ టు సర్వింగ్ ఇంకా రిటైర్ వాళ్ళకి ఈ బెనిఫిట్స్ అన్ని వాళ్ళు పొందొచ్చు. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ డిఫెన్స్ న్యూస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ ఏంటి, DRDO సక్సెస్ఫుల్లీ టెస్ట్ ద ఫ్లైట్స్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ కాల్డ్
ఆకాష్ ఎన్జీ అంటే న్యూ జనరేషన్ ఆకాష్. సో ఇదేంటంటే ప్రీవియస్గా ఉన్న మిసైల్ ఏదైతే ఉందో జస్ట్ అది మనకి దాని రేంజ్ వచ్చేసి 20 కిలోమీటర్స్ ఉండే అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే అప్రాక్సిమేట్లీ మీకు 60 నుండి 80 కిలోమీటర్స్ అనే రేంజ్ అనేది ఈ ఆకాష్ న్యూ జనరేషన్ మిసైల్ యొక్క రేంజ్. సో మనకి ఇప్పుడు రీసెంట్గా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా ఈ ఫ్లైట్ టెస్ట్ అనేది కండక్ట్ చేసింది. ఓకే, న్యూ జనరేషన్ ఆకాష్ మిసైల్ దాట్ టు ఫ్రమ్ ద ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ ఒడిస్సా అన్నారు. సో ఇక్కడ కోస్ట్ ఆఫ్ ఒడిస్సా నుండి ఎందుకు రైస్ అవుతున్నాయి, యాక్చువల్గా ఇక్కడ టెస్ట్ ఫైర్ ఎందుకు జరుగుతున్నాయి అంటే అబ్దుల్ కలాం ఐలాండ్ అనేది మనకు మెయిన్గా ఇక్కడ అనమాట, అంటే ఫోకస్ చేయాల్సిన ఇక్కడ ఒడిస్సా కోస్ట్లో. అంటే మిజైల్స్ ఏవైనా టెస్ట్ ఫైర్ జరుగుతున్నాయి అంటే మనకి ఈ కోస్ట్ ఆఫ్ ఒడిస్సా అబ్దుల్ కలాం ఐలాండ్ నుండే జరుగుతుంటాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ మరి రాకెట్స్ ఇక్కడ నుండి ఎక్కువగా లాంచ్ అవుతున్నాయి మన ఇండియాలో అంటే శ్రీహరికోట నుండి లాంచెస్ అనేవి టెస్ట్ ఫైర్ కానీ ఇలా లాంచింగ్ కానీ జరుగుతుంది. ఓకే, ఈ 2 ఇంపార్టెంట్ ప్లేసెస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మిజైల్స్ కోస్ట్ ఆఫ్ ఒడిస్సా నుండి జరుగుతాయి, దాట్ టు అబ్దుల్ కలాం ఐలాండ్ నుండి. అండ్ సెకండ్ వన్ ఏంటి, రాకెట్స్ ఎక్కువగా మనకి ఆపరేట్ చేసేది కానీ లాంచ్ చేసేది కానీ శ్రీహరికోట నుండి. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే ఈ ఆకాష్ మిజైల్ సిస్టమ్ ఏదైతే ఉందో developed by the DRDO laboratory in Hyderabad in collaboration with the other wings of Premier Defense Research Organization. సో ఈ ఆకాష్ న్యూ జనరేషన్ వెపన్ సిస్టమ్ ఇదేంటంటే మనకి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఓకేనా, దెన్ ఏంటి, దిస్ కెన్ స్ట్రైక్ ఎ టార్గెట్ ఆఫ్ అరౌండ్ డిస్టెన్స్ ఎంత అన్నాం, రేంజ్ 60 కిలోమీటర్స్, దాట్ టు అట్ స్పీడ్ ఆఫ్ మాక్ 2.5. సో ఈ మాక్ నెంబర్ అనేది ఏంటంటే ఒక మ్యాథమెటికల్ ఫార్ములా చూసుకున్నట్టయితే మీరు U/C అన్నారు. ఓకే, సో M = U/C. సో ఇదేంటంటే వెలాసిటీ ఆఫ్ ఫ్లో ఏదైతే ఉంటుందో మెయిన్గా ఈ ఫ్లూయిడ్ మెకానిక్స్ నుంచి వచ్చిందనమాట. సో ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ఫ్లో బై వెలాసిటీ ఆఫ్ సౌండ్, సో దీన్నే మనం మెక్ నంబర్ అంటుంటాం. సో ఇక్కడ ఏంటి మనకి మ్యాక్ నంబర్, దాట్ ఈస్ Mach number is Mach 2.5. Okay, so ఏమన్నారు ఇక్కడ velocity of flow to the ratio of velocity of sound. సో నెక్స్ట్ మనం ఆబిచరీస్కి వెళ్ళినట్టయితే ఆబిచరీస్లో ఏంటి మనకి వెటరన్ ద స్పెయిన్ ఉర్మిల్ కుమార్ తప్లియా రీసెంట్లీ పాస్డ్ అవే. సో మనకి ఇక్కడ రినౌన్డ్ థియేటర్ పర్సనాలిటీ, దాట్ టు అండ్ లిటరేటర్. సో క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతుంటారు, ఇక్కడ థియేటర్ పర్సనల్ అండ్ లిటరేటర్ అన్నాం. అంటే మీకు లైక్ ఇప్పుడు రీసెంట్గా పాస్ అవే అయిన పర్సన్ నేమ్ ఏంటి, ఉర్మిల్ కుమార్ తప్లియా గారు, రీనోన్ అండ్ యాజ్ వాట్ అంటుంటారు. అంటే ఇక్కడ మీకు క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంటుంది కానీ మీకు ఆన్సర్ అనేది కన్ఫ్యూజన్లో ఉండొచ్చు. రీనోన్ అండ్ యాజ్ వాట్ అంటున్నారు అంటే లైక్ తన ప్రొఫెషన్ అడుగుతున్నారా ఏంటి అనేది. సో ఇక్కడ మీకు అలా కన్ఫ్యూజన్ ఉండకుండా డైరెక్ట్గా ఇలాంటి బేసిస్ క్వశ్చన్స్లో మీకు కాన్సెప్ట్స్లోనే ఆ ఆన్సర్స్ కూడా కవర్ చేస్తుంటాను. ఫోకస్ చేయండి. నేను మ్యాక్సిమం మీకు లైక్ టాపిక్స్ చెప్తున్నప్పుడు ప్యారలల్గా మీకు ఆ టాపిక్ పైన ఏ క్వశ్చన్స్ రైజ్ అవుతాయి అని చెప్తున్నాను. ఒక 3 to 4 టైప్స్ చెప్తాను, మీకు అందులో అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్ అయినా మీకు ఆ మోడల్ నుండి వస్తుంటాయి. ఎందుకంటే మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేస్తున్నాం కదా. సో ఆ ప్రాక్టీస్ క్వశ్చన్లో అట్లీస్ట్ నేను చెప్పిన తర్వాత యాజ్ వెల్ as సేమ్ క్వశ్చన్ లేదు అన్నప్పుడు లేదా ఇండైరెక్ట్ ఫామ్లో కొన్ని అడుగుతుంటారు అంటాను. సో ఆ ఇండైరెక్ట్ ఫామ్లో కూడా మేబీ క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతుంటాయి. సో మ్యాక్సిమం నేను టాపిక్స్ చెప్తున్నప్పుడే కాన్సన్ట్రేట్ చేయండి. టాపిక్స్లోనే మీకు క్వశ్చన్స్ కవర్ అవుతాయి. మళ్ళీ పర్టిక్యులర్గా ఈ క్వశ్చన్ ఇలాగా దీని ఆన్సర్ ఇది అని అలా చదవకుండా కాన్సెప్ట్స్ ఫస్ట్ కవర్ చేయండి. అందులో ఒక 100 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. మీరు ఎలా అయినా వాళ్ళు క్వశ్చన్ ఇవ్వండి, ఒక కాన్సెప్ట్ నుంచి ఇప్పుడు సపోజ్ ఈ కాన్సెప్టే ఉంది, ఇందులో ఒక 3 to 4 క్వశ్చన్స్ మీరు ఈజీగా లైక్ గ్రాస్ప్ చేయొచ్చు అనమాట. అంటే వాళ్ళు ఏ విధంగా ఆన్సర్ ఇచ్చినా కూడా క్వశ్చన్స్ ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసేయచ్చు. ఓకేనా. సో ఇప్పుడు రినౌన్ థియేటర్ పర్సనాలిటీ ఇంకా ఉర్మిల్ కుమార్ గారు రీసెంట్గా పాస్ అవే అయ్యారు. అంటే తప్లియాల్ వర్క్డ్ ఆల్ త్రూ హిజ్ లైఫ్ ఫర్ ద రివైవల్ ఆఫ్ నాటనికీ అండ్ పాపులరైజింగ్ థియేటర్స్. అండ్ వెటరన్ గారు రీసెంట్ లైక్ వెటరన్ అన్నారు అంటే ఏంటి, లైక్ యూ కెన్ సీ ద ఫేమస్ వెల్ నోన్ పర్సన్ అని కూడా అనుకోవచ్చు. సో వెటరన్ వాజ్ అసోసియేటెడ్ విత్ ద దర్పణ్ and the 50-year-old popular theatre group, that of the state capital, and he has also had the long innings with the All India Radio
సో మనం ఆల్ ఇండియా రేడియో అంటున్నాం. ఏంటది? రీసెంట్గా చూసుకున్నట్టయితే మన ప్రీవియస్ క్లాస్లో ఆల్ ఇండియా రేడియో డే గురించి కూడా చూసుకున్నాం, రైట్? సో ఇలా బ్రాడ్కాస్టింగ్ డే వీటి గురించి చూసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఆల్ ఇండియా రేడియో గురించి కవర్ చేసే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? అంటే మేబీ క్వశ్చన్స్ అనేది ఇప్పుడు ఈ టాపిక్లో మీరు ఇది ఆర్బిటరీయే కదా, జస్ట్ పర్సన్ని తన వర్క్ చేసిన ఏరియా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందా? లేదు, అందులో ఇలాంటివి ఏవైనా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కవర్ అయితే మీరు వాటి గురించి కూడా చూసుకోవాలి. సో ఇక్కడ మీకు కవర్ అయిన కాన్సెప్ట్ ఏంటి? ఆల్ ఇండియా రేడియో గురించి. ఓకేనా? ప్రసార్ భారతి మనకి ఈ ఆల్ ఇండియా రేడియో అనేది మ్యాక్సిమం పాపులేషన్ని త్రూ ద లైక్ వాట్ వీ కెన్ సే ఈ టెలివిజన్ ఛానల్స్ ద్వారా కవర్ చేస్తుంది. ఓకేనా? సో ఇందులో ఇన్వాల్వ్ అయ్యేది ఏంటి? దాట్ టు దూరదర్శన్. ఓకే, సో మనకి ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ ఇవన్నీ అంటున్నాం కదా. సో 23 లాంగ్వేజెస్లో మనకి వీటి టెలికాస్టింగ్ అనేది జరుగుతుంది వీటి ద్వారా. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద కాన్సెప్ట్ అనమాట. అంటే తనకి హియర్ ఆల్సో ద లాంగ్ ఇన్నింగ్స్ విత్, అంటే దీనితో పాటు తను అసోసియేట్ అయ్యారనమాట ఆల్ ఇండియా రేడియోతో. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద, దట్ మీన్స్ రిగార్డింగ్ ఏంటి మనకి ఇక్కడ ఆర్బిటరీస్ న్యూస్కి సంబంధించిన ఒక కాన్సెప్ట్. So thank you everyone. We will meet you in the next class. Stay safe, stay home.